టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. మొత్తంగా 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ చివరి వరకు పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోగా వెస్టిండీస్ సెమీస్ చేరే అవకాశం చేజక్కించుకుంది. ఈ గెలుపుతో భారత్ సెమీస్ కు చేరింది. భారత్ జట్టు బ్యాటర్లో సంజు శాంసన్ 97, సూర్యకుమార్ యాదవ్ 18, తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 17, శివం దుబే 8 పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లో జాసన్ హోల్డర్, షమర్ జోసెఫ్ 2 వికెట్లు, అకెల్ హుసేన్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ 40, జోసన్ హోల్డర్ 37, రోమన్ పావెల్ 34, సైహోప్ 32, ఇమ్రాన్ హెమెటర్ 27, హెర్ఫెన్ రోదోడ్స్ 14 రాణించారు. భారత్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా 2, హార్దిక్ వరుణ్లతో వికెట్ తీశారు.